గుడ్విల్ సోలార్ వారి శుభవార్త. గత కొన్ని సంవత్సరాలుగా మేము సోలార్ రూఫ్ టాప్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ను విజయవంతంగా ఇన్స్టాల్ చేస్తున్నాము. 1,00,000 వరకు సబ్సిడీ మరియు డిస్కౌంట్ కలదు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9502343369 మరియు 9550403369. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని నీరుకొండ రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నాము. అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్న రిజర్వాయర్లలో ఇది అతిపెద్ద రిజర్వాయర్ అన్నమాట. దాదాపు 450 ఎకరాల విస్తీర్ణంలో 0.4 టీఎంసీ కెపాసిటీతో ఈ రిజర్వాయర్ అయితే ఉంటుంది. లాస్ట్ టైం మనం ఈ రిజర్వాయర్కి సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ రిజర్వాయర్కి సంబంధించిన ఎక్కడైతే స్లోపులు కంప్లీట్ అయినాయో అక్కడ గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులు అయితే స్టార్ట్ అయినాయని చెప్పి అప్డేట్ ఇచ్చాం. ఇప్పుడు గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులు అయితే చాలా వరకు ఈ రిజర్వాయర్ చుట్టూ అయితే జరుగుతున్నాయి. ఈ రిజర్వాయర్కి సంబంధించిన పనులు వచ్చేసి గ్రిడ్లు వారీగా ప్రతి ఒక్క గ్రిడ్లో పనులు అయితే జరుగుతున్నాయి. సబ్ కాంట్రాక్టర్లను కేటాయించి దాదాపు 450 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రిజర్వాయర్లో అన్ని చోట్ల పనులు అయితే జరుగుతున్నాయి. మీరు ఇక్కడ నా బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు. ప్రెసెంట్ మాక్సిమం ఈ రిజర్వాయర్ కి సంబంధించిన ఎక్స్కవేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రిజర్వాయర్ వచ్చేసి స్టోరేజ్ పరంగా, అలాగే టూరిజం పరంగా, ఇంకా ఇది వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ పరంగా అయితే నిర్మిస్తున్నారు. నేను ఈ వీడియోలో ఈ నీరుకొండ రిజర్వాయర్ కి సంబంధించిన పూర్తి స్టేటస్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ప్రెసెంట్ రిజర్వాయర్ కి సంబంధించిన పనులు ఎంతవరకు వచ్చినాయి, ప్రెసెంట్ ఈ రిజర్వాయర్ మొత్తం ఎలా కనిపిస్తుందో అప్డేట్ అయితే ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఈ రిజర్వాయర్ వ్యూ మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో. లెఫ్ట్ సైడ్ మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఎలా అయితే ఉందో అదే విధంగా అయితే ఉంది. ఈ రిజర్వాయర్ సరౌండింగ్స్ మొత్తం చూడండి. ఈ సరౌండింగ్స్ లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అలాగే ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ రిజర్వాయర్ దాదాపు 450 ఎకరాల విస్తీర్ణంలో 0.4 టీఎంసీ కెపాసిటీతో అయితే నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన ఎక్స్కవేషన్ పనులు అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. ఎక్స్కవేషన్ కూడా 8 నుండి 9 మీటర్ల డెప్త్ వరకు అయితే వెళ్తున్నారు. ఇంకా సైడ్ వైపు మొత్తం ఈ గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ స్లోపులు కూడా చూడండి. ఎక్కడైతే స్లోపులు కంప్లీట్ అయిపోయినాయో అక్కడ గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ రిజర్వాయర్లో సైట్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ అయిపోయి ఎక్స్కవేషన్ పనులు అయితే చేస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల ఏంటంటే డిస్పోజల్ సాయిల్ని రిమూవ్ చేయడం, ఇంకా దీన్ని మొత్తం లెవెలింగ్ చేయడం, కొన్ని చోట్ల డివాటరింగ్ చేయడం, అలాగే ఎంబక్మెంట్కి సంబంధించిన వర్క్స్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే సైడ్ వైపు జియో టెక్స్టైల్ వేసి దానిపైన గ్యాబిన్ వైర్ మెష్ చేస్తారు. దాని లోపల మొత్తం స్టోన్స్తో నింపిన తర్వాత సైడ్ మొత్తం ఉన్న గ్యాబిన్ మెష్ మొత్తం కంప్లీట్ చేస్తారు. ఇక్కడ నుండి చూడండి ప్రతి ఒక్క చోట పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ భారీ ఎత్తున డంపర్లు, ఎక్స్కావేటర్లు ఇవన్నీ వర్క్ చేస్తున్నాయి. ఈ రిజర్వాయర్ స్టోరేజ్ పరంగా, అలాగే ఫ్లడ్ మేనేజ్మెంట్ పరంగా బాగా ఉపయోగపడుతుంది. అమరావతి రాజధాని ప్రాంతంలో పడుతున్న వర్షపు నీరు మొత్తాన్ని ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైనేజ్ ద్వారా ఏంటంటే కెనాల్స్లోకి మళ్లిస్తారు. ఆ కెనాల్స్లో మళ్లించిన వాటర్ మొత్తం కెనాల్స్ అన్ని ఫుల్ అయిన తర్వాత ఆ ఎక్సెస్ వాటర్ మొత్తం ఏంటంటే రిజర్వాయర్కి వచ్చి స్టోరేజ్ అవుతాయి. ఇలా అమరావతి రాజధాని ప్రాంతంలో 3 చోట్ల రిజర్వాయర్ అయితే నిర్మిస్తున్నారు. శాఖమూరు సెంట్రల్ పార్క్లో ఉన్న రిజర్వాయర్ వచ్చేసి 50 ఎకరాల్లో 0.03 టీఎంసీ కెపాసిటీతో ఉంటుంది. అలాగే ఈ నీరుకొండ రిజర్వాయర్ వచ్చేసి 450 ఎకరాల విస్తీర్ణంలో 0.4 టీఎంసీ కెపాసిటీతో అయితే ఉంటుంది. ఇంకా పెనుమాక దగ్గర ఉన్న రిజర్వాయర్ వచ్చేసి 197 ఎకరాల విస్తీర్ణంలో 0.1 టీఎంసీ కెపాసిటీతో అయితే ఉంటుంది. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఇటువైపు గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు ఇటంతా కంప్లీట్ చేశారు. అలాగే ఇటు రైట్ సైడ్ వైపు కూడా ఇప్పుడిప్పుడే గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు. లామ్ విలేజ్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. ఈ రిజర్వాయర్లో వాటర్ మొత్తం ఎలా స్టోరేజ్ అవుతుందంటే ప్రెసెంట్ రాజధాని ప్రాంతంలో ట్రంక్ రోడ్లలో, అలాగే ఎల్పిఎస్ లేఅవుట్లలో రోడ్లకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి.
దాంట్లో ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టులైతే నిర్మిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో పడుతున్న వర్షపు నీరు మొత్తం ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టుల్లోకొచ్చి అక్కడి నుండి కెనాల్స్‌కి డైవర్ట్ అవుతుంది. ఆ కెనాల్స్‌లో డైవర్ట్ అయిన వాటర్ మొత్తం మాక్సిమం వాటర్ మొత్తం కెనాల్స్‌లోనే స్టోరేజ్ సరిపోతుంది. ఆ స్టోరేజ్ మొత్తం ఫుల్ అయిన తర్వాత ఎక్సెస్ వాటర్ మొత్తాన్నేంటంటే ఈ రిజర్వాయర్‌లకైతే డైవర్ట్ చేస్తారు. ఈ రిజర్వాయర్‌లో స్టోరేజ్ అయిన వాటర్ మొత్తాన్నేంటంటే దీన్ని డ్రింకింగ్ వాటర్ పరంగా, అలాగే వేరే వేరే యూసేజ్ పరంగా అయితే ఉపయోగించుకుంటారు. ఫ్యూచర్‌లో ఈ రిజర్వాయర్ మొత్తం చూడ్డానికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో అయితే ఉంటుంది. దీని చుట్టూ గ్రీన్ బఫర్ జోన్స్ ఏర్పాటు చేస్తారు. ఇంకా వాకింగ్ ట్రాక్‌లు కానివ్వండి, ఇయన్నీ ఏర్పాటు చేస్తారు. అలాగే ఇటువైపు కూడా చూడండి, లెఫ్ట్ సైడ్ వైపు మొత్తం గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేశారు. లాస్ట్ టైమ్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఇటంతా గ్యాబిన్ మెష్ అయితే ఇంకా లేదు. ఇటంతా ఎక్స్‌కవేషన్ కంప్లీట్ అయిపోయింది. అలాగే కొన్ని చోట్ల డీవాటరింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అమరావతి ఫ్లడ్ మేనేజ్‌మెంట్ పరంగా ఏంటంటే, రాజధాని ప్రాంతంలో 3 చోట్ల రిజర్వాయర్‌లు కడుతున్నారు. అలాగే 3 కెనాల్స్‌ని పూర్తి స్థాయిలో విస్తరిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో కాకుండా ఔట్‌సైడ్ రాజధానిలో కూడా ఒక 3 చోట్ల రిజర్వాయర్స్ అయితే వస్తున్నాయి. అయ్యొచ్చేసి వైకుంఠపురం దగ్గర 0.2 టీఎంసీ కెపాసిటీతో ఒక రిజర్వాయర్ కడుతున్నారు. ఇంకా పెదపరిమి దగ్గర 0.3 టీఎంసీ కెపాసిటీతో ఒక రిజర్వాయర్, ఇంకా లామ్ దగ్గర 0.3 టీఎంసీ కెపాసిటీతో ఒక రిజర్వాయర్ అయితే వస్తుంది. ఇక్కడ నుండి ఈ రిజర్వాయర్ నిర్మించే ప్రాంతం మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో. గ్రిడ్‌ల వారీగా కేటాయించుకొని పనులైతే స్పీడప్ చేశారు. ఇక్కడ సబ్ కాంట్రాక్టర్‌లని కేటాయించుకొని ఎక్కడికెక్కడ గ్రిడ్‌లలాగా కేటాయించుకొని అక్కడ ఎక్స్‌కవేషన్ అయితే చేసుకుంటున్నారు. మీకు దూరంగా ఈ కొండవీటి వాగు కూడా కనిపిస్తుంది చూసారా? ఆ కొండవీటి వాగు నుండి వచ్చే ఎక్సెస్ వాటర్ మొత్తం ఈ రిజర్వాయర్‌లోకొచ్చి కలుస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ వైపు ఈ నీరుకొండ, అలాగే ఈ విలేజ్ మొత్తం కూడా మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.